హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో అండ్ అనే కంజంక్షన్ గురించి తెలుసుకుందాం. అండ్కు తెలుగు మీనింగ్ మరియు అని అవుతుంది. అండ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? మరియు అని అవుతుంది. మరియు అనేది అండ్కు తెలుగు మీనింగ్ అవుతుంది. ఈ అండ్ అనే కంజంక్షన్ ఎందుకు ఉపయోగిస్తారు అనంటే టూ వర్డ్స్ని కలపడానికి, టూ లెటర్స్ని కలపడానికి కానీ, టూ లెటర్స్ ఏ అండ్ బి టూ లెటర్స్ని కలపడానికి కానీ, టూ వర్డ్స్ని కలపడానికి కానీ, టూ సెంటెన్సెస్ కలపడానికి కానీ, ఫ్రేజెస్ని కలపడానికి కానీ ఈ అండ్ అనే కంజంక్షన్ను ఉపయోగిస్తారు. అర్థమైందా లర్నర్స్? ఇట్ ఈజ్ యూజ్డ్ టు జాయిన్ లెటర్స్, వర్డ్స్, ఫ్రేజెస్, సెంటెన్సెస్. అర్థమైందా లర్నర్స్? టూ వర్డ్స్ని, టూ లెటర్స్ని, టూ సెంటెన్సెస్ని, టూ ఫ్రేజెస్ని కలపడానికి ఈ అండ్ అనే కంజంక్షన్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ అండ్ అనే కంజంక్షన్కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ లైక్ టు ఈట్ ఇడ్లీ అండ్ పూరీ. నేను ఇడ్లీ మరియు పూరి అంటే రెండు తినడానికి ఇష్టపడతాను అని అర్థం అన్నమాట. రెండు అంటే ఇడ్లీను తింటాను, పూరీను తింటాను, రెండు తింటాను అనే మీనింగ్ అయితే వస్తుంది. ఐ లైక్ టు ఈట్ ఇడ్లీ అండ్ పూరీ. నేను ఇడ్లీలు మరియు పూరీలు తినడానికి ఇష్టపడతాను అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఇక్కడ మరియు అండ్ అనేది కంజంక్షన్ అవుతుంది. ఇడ్లీను పూరీను కలుపుతుందన్నమాట. అంటే కలపడం అంటే ఆ విధంగా కాదు, ఇడ్లీలు పూరీలు అంటే కలిపి, అంటే అండ్ అంటే కంజంక్షన్ కదా, అంటే కలుపుట అని అర్థం అన్నమాట. కలుపుట మరియు అనే కంజంక్షన్తో, అండ్ అనే కంజంక్షన్తో ఇడ్లీను తింటాను, పూరీను తింటాను అన్న మీనింగ్ అయితే వస్తుంది. అర్థమైందా లర్నర్స్? ఇడ్లీలు పూరీలను రెండు తింటాను, రెండు తినడానికి ఇష్టపడతాను అని అర్థమైతే వస్తుంది. టూ లెటర్స్ని కూడా కలపడానికి ఈ అండ్ అనే కంజంక్షన్ని ఉపయోగిస్తారు. ఏను మరియు బీని అండ్ అనే కంజంక్షన్తో కలుపుతాము. టూ లెటర్స్, టూ వర్డ్స్ని, అదేవిధంగా టూ సెంటెన్సెస్ని, టూ ఫ్రేజెస్ని కూడా కలపడానికి ఈ అండ్ అనే కంజంక్షన్ని ఉపయోగిస్తారు. టూ నేమ్స్ రామ అండ్ సీత, అరుణ అండ్ అశోక్, అరుణ్ అండ్ లీలా అంటే టూ నేమ్స్ని కలపడానికి కూడా ఈ అండ్ అనే కంజంక్షన్ని ఉపయోగిస్తారు. మై బ్రదర్ స్టడీడ్ ఇన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు. మా అన్నయ్య హైదరాబాద్లో మరియు బెంగళూరులో చదివాడు అని వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. స్టడీడ్ అనేది V2 వర్బ్ అవుతుంది కదా, సో ఈ వాక్యం అనేది పాస్ట్ టెన్స్ వాక్యము అని అర్థమవుతుంది. అంటే హైదరాబాదు బెంగళూరు రెండు చోట్ల చదివినాడు. అంటే ఏమిటి? కలుపుతున్నాం, అంటే రెండు చోట్ల చదివినాడు అని అర్థమైతే వస్తుందన్నమాట. బెంగళూరులోనూ చదివినాడు, హైదరాబాద్లోనూ చదివినాడు, రెండు చోట్ల మా అన్నయ్య చదివాడు అని మీనింగ్ అయితే వస్తుంది. అర్థమైందా లర్నర్స్? ఈ రెండు సిటీస్, ఈ టూ సిటీస్ ఉన్నాయి కదా, ఈ టూ నేమ్స్ని అండ్ అనే కంజంక్షన్తో కలుపుతున్నాము. మా అన్నయ్య హైదరాబాద్లోనూ చదివాడు, మా అన్నయ్య బెంగళూరులోనూ చదివాడు అన్న మీనింగ్ అయితే వస్తుంది. వి వెంట్ గోవా అండ్ ఊటీ లాస్ట్ మంత్. మేము లాస్ట్ మంత్ అంటే గత నెల గోవా మరియు ఊటీ వెళ్ళాము అని వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. వి వెంట్ గోవా అండ్ ఊటీ అంటే రెండు చోట్ల, గోవాకి అదేవిధంగా ఊటీకి కూడా వెళ్ళాము అన్న మీనింగ్ అయితే వస్తుంది. వి వెంట్ గోవా, వి వెంట్ ఊటీ అని సపరేట్గా చెప్పకుండా ఒకే వాక్యంలో వి వెంట్ గోవా అండ్ ఊటీ అని చెప్పడానికి, అంటే రెండు ఒకేసారి కలిపి చెప్పడానికి ఈ అండ్ అనే కంజంక్షన్ అయితే ఉపయోగపడుతుంది. వి వెంట్ గోవా అండ్ ఊటీ లాస్ట్ మంత్. మేము గత నెల గోవా మరియు ఊటీ వెళ్ళాము అని వాక్యం యొక్క తెలుగు అర్థం. వెంట అనేది V2 వర్బ్ అవుతుంది కదా, వెంట అనేది V2 వర్బ్ అవుతుంది. సో ఈ వాక్యం అనేది పాస్ట్ టెన్స్ వాక్యము అని అర్థం అవుతుంది.
దిస్ కంపెనీ గేవ్ మీ ఏ నైస్ జాబ్ అండ్ ఏ బైక్ అనే వాక్యానికి తెలుగు అర్థం ఏమవుతుంది? ఈ కంపెనీ నాకు ఒక మంచి జాబ్ మరియు ఒక బైక్ను ఇచ్చింది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం అవుతుంది. గేవ్ అంటే V2 వర్బ్ కదా, సో ఈ వాక్యం అనేది పాస్ట్ టెన్స్ వాక్యము, జరిగిన వాక్యము అని తెలుపుతుంది. ఈ కంపెనీ నాకు ఒక మంచి జాబు మరియు ఒక బైక్ ఇచ్చింది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. షీ కుక్డ్ వెజ్ అండ్ నాన్ వెజ్. ఆమె శాకాహారము మరియు మాంసాహారము వండింది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, కుక్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. సో ఈ వాక్యం అనేది పాస్ట్ టెన్స్ వాక్యము అని తెలుపుతుంది. వెజ్ అండ్ నాన్ వెజ్, ఆమె వెజ్ మరియు నాన్ వెజ్ను వండింది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. అర్థమైందనా? ఈ విధంగా ఈ అండ్ అనే కంజంక్షన్ ఉపయోగిస్తారు. అండ్ అనే కంజంక్షన్తో 2 లెటర్స్ కానివ్వండి, 2 వర్డ్స్ని, 2 ఫ్రేజెస్ని, 2 సెంటెన్స్ని కలపడానికి ఈ అండ్ అనే కంజంక్షన్ను ఉపయోగిస్తారు. అండ్కు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? మరియు అని అవుతుంది. ఇది ఎందుకు ఉపయోగిస్తారు? కలపడానికి 2 లెటర్స్ని కానివ్వండి, 2 వర్డ్స్ని, 2 సెంటెన్సెస్ని, ఫ్రేజెస్ని, క్లాజెస్ని కలపడానికి ఈ అండ్ అనే కంజంక్షన్ను ఉపయోగిస్తారు. ఈ అండ్ అనే కంజంక్షన్ను 2 వర్డ్స్ని కలపడానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ మరియు బి కలపడానికి, లేదా సిను డిను కలపడానికి, అంటే సి డి మధ్యలో అండ్ అనే కంజంక్షన్ని ఉపయోగిస్తారు. సి అండ్ డి 2 వర్డ్స్ అంటే రైస్ కర్రీ అనేవి 2 వర్డ్స్ అవుతావు కదా. రైస్ మరియు కర్రీ, రైస్ అండ్ కర్రీ. ఐ ఈట్ రైస్ అండ్ కర్రీ, నేను అన్నం మరియు కూర తింటాను అని అర్థమైతే వస్తుంది. 2 నేమ్స్ని కలపడానికి, అంటే లీలా మరియు నందిని, లీలా అండ్ నందిని అండ్ అనే కంజంక్షన్తో లీలాని నందినిని కలిపాము. అదేవిధంగా 2 సెంటెన్సెస్ని కలపడానికి, షీ కేమ్ అండ్ స్పోక్ టు మీ, ఆమె వచ్చింది మరియు నాతో మాట్లాడింది అని అర్థము. షీ కేమ్ ఆమె వచ్చింది, అండ్ మరియు స్పోక్ టు మీ నాతో మాట్లాడింది. షీ కేమ్ అండ్ స్పోక్ టు మీ అనే వాక్యానికి అర్థం ఏమవుతుంది? ఆమె వచ్చింది, నాతో మాట్లాడింది, ఆమె వచ్చి నాతో మాట్లాడింది అని అర్థమైతే వస్తుంది. ఈ విధంగా 2 సెంటెన్సెస్ని కలపడానికి కూడా అండ్ అనే కంజంక్షన్ని ఉపయోగిస్తారు. షీ కేమ్ అనేది ఒక వాక్యం అవుతుంది, స్పోక్ టు మీ అనేది ఇంకొక వాక్యం అవుతుంది. షీ కేమ్, స్పోక్ టు మీ అనే వాక్యాలని, 2 వాక్యాలని కలపడానికి ఈ అండ్ అనే కంజంక్షన్ని యూజ్ చేస్తాము. షీ కేమ్ అండ్ స్పోక్ టు మీ అని అవుతుంది ఈ అండ్ అనే కంజంక్షన్తో 2 వాక్యాలని కలిపినప్పుడు. ఈ విధంగా 2 వాక్యాలని కలపడానికి, 2 నేమ్స్ని కలపడానికి, 2 వర్డ్స్ని కలపడానికి, ఫ్రేజెస్ని కలపడానికి, క్లాజెస్ని కలపడానికి అండ్ అనే కంజంక్షన్తో కలుపుతాము. అర్థమైందన్నా? విడివిడిగా చెప్పకుండా ఒకే వాక్యంలో చెప్పడానికి ఈ అండ్ అనే కంజంక్షన్ను ఉపయోగిస్తారు. మేము వెళ్ళాము, మేము తిన్నాము అని విడివిడిగా చెప్పకుండా మేము వెళ్ళి తిన్నాము అని ఒకే వాక్యంలో కలిపి చెప్తామన్నమాట. అర్థమైందన్నా? ఐ లైక్ టీ అండ్ కాఫీ. ఐ ఈట్ రైస్ అండ్ కర్రీ, నేను అన్నం మరియు కూర తింటాను. షీ కేమ్ అండ్ స్పోక్ టు మీ. ఈ విధంగా ఈ అండ్ అనే కంజంక్షన్ అయితే ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.